ఆలోచన దృక్పథం అది యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మనిషి యాక్టివ్గా ఉంటారు. అసలు ఏమీ తెలియని వాళ్ళకు కూడా కాస్త కొస్తో ఆ నాట్యం పట్ల అవగాహన కలిగించే అవకాశం ఏర్పడుతుందని నాకు అనిపిస్తుందండి. గురుభ్యో నమః అని మనం నేర్చుకోవాలి అనుకుంటే చిన్నపిల్లలు దిగించుకొని నేర్చుకోవచ్చు. నాకు ఎక్కువగా ప్రభావం ఎవరు చూపారంటే, మన కృషి దేంట్లో అయినా కృషి అనేది అవసరం అండి. కేవలం ఇష్టపడితే లాభం లేదు, దాని గురించి మనం చాలా కృషి చేయాలి. కమ్యూనికేషన్ అన్నది అంటే భావ ప్రధానంగా ఉన్నటువంటిది కూచిపూడి అని నేను అనుకుంటున్నాను. అంటే టు కనెక్ట్ అవర్ సెల్స్ విత్ ది ఆడియన్స్. మీ సరౌండింగ్స్లో ఈ కూచిపూడి నాటకాలు కానీ లేదంటే భరతనాట్యం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? సినిమాలో నాట్యం అన్నది ఎక్కువగా ప్రవేశపెట్టింది వీళ్ళే. ఎంతమంది గురువులైనా కూడా గురువులు ఒక గురువు దగ్గర మొదలు పెడితే ఆ గురువు దగ్గర మనం అంటే మా నాన్నగారు మంచి సింగర్ అండి. కేఎల్ సైగల్ పాటలు చాలా బాగా పాడేవాడు. మా అమ్మగారు కూడా సింగరు. అంటే సామాన్యులకి మీరు అన్నట్టు ఈ తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, అంటే మనం వాళ్ళ దగ్గరగా వెళ్ళేటువంటి వాళ్ళ దృష్టి కూడా మన మీద పడేటట్టు. కష్టపడిందే ఏది రాదు కాబట్టి కష్టపడాలి, ఇష్టపడాలి. కేవలం ఇష్టపడ్డా కాదు, కష్టపడాలి. కష్టపడి కానీ ఇవాళ రేపు అంత ఓపిక ఎవరికి లేదు, చూసే ఓపిక లేదు, ఇంకా చేసే ఓపిక ఎవరికి ఉంటుందండి? అలాగా మొత్తం రవీంద్ర భారతి లాంటి ఒక స్టేజ్ మీద, వేదిక మీద అంత జనం వచ్చేవారండి, అంత ఆడిటోరియం నిండిపోయి. ఇప్పుడు కూడా అండి ఏదైనా చేసేటప్పుడు మన సబ్జెక్ట్ ఎలా తీసుకోవాలంటే ఆల్రెడీ జనానికి తెలిసిన సబ్జెక్ట్ తీసుకోవాలి. ఇట్లాంటి అనారోగ్య సమస్య వచ్చిన మరో క్షణం నుంచి నా సీనియర్ స్టూడెంట్స్ ఆ భారం అంతా వాళ్ళ భుజాల మీద ఎత్తారు. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఆవిడ ఏ పాత్ర వేసినా ఆ పాత్ర వాళ్ళేనేమో అన్నట్టుగా చేస్తుంది. మా మధ్య ఎప్పుడు కూడా ఒక స్నేహం తప్ప ఎప్పుడు కూడా అంటే ఎవరి కష్టం వాడదండి, ఎవరికున్న విద్య వాడది. అంటే ఏది తనకు చెప్పకుండా నేను చేయనండి. ఎవరన్నా ప్రోగ్రాం అడిగినా నాకేంటంటే ఒక గౌరవం, సమాజంలో ఒక గౌరవం కావాలండి. కేవలం నాట్యం ఒకటే కాదు. అది ఎలా మీకు వంట పట్టింది? ఏది కూడా అండి వంట పట్టదండి, ఒంట్లో ఉంటేనే పడుతుంది. మా మైండ్ ఆలోచన ఉండాలండి. కానీ ఒకటండి, పెన్ను పట్టుకుంటే ఇంకా ఆగదండి, ఆలోచన వెళ్ళిపోతుంది. సన్నివేశాలు, సంభాషణలు, ఫ్యామిలీ లేకపోతే మా అత్తగారు, మామగారు, మా ఫ్యామిలీ అందరూ అంటే మనకు రాంది ఈమెకుంది కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే చాలని. అంటే ఇప్పుడు ఇవాళ డాన్స్ చేస్తే రేపు బోర్డు పెట్టేస్తున్నారు, అయిపోవాలి. డాన్స్ మొదలెడితే రేపు ప్రోగ్రాం కావాలి. అంటే మనం చేసిన కృషికి ఇన్నేళ్ల బట్టి ఈ గుర్తింపు వస్తే చాలు. కొంచెం నడవలేని స్థితిలో ఉన్నారండి. అసలు ఎందుకు అలా ఏ సందర్భంలో జరిగిందండి? అంటే బహుశా నేను బ్రెయిన్ ఎక్కువగా వాడానేమో అని అనుమానం. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అదొకటి నేను వదిలిపెట్టగలను అనుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగానే ఉన్నానండి. బాగున్నారు. ఎందుకంటే నాకు తెలిసిన మీరు గతం కంటే ఇప్పుడు ఇంకా బాగున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మన ఆలోచన దృక్పథం అది యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మనిషి యాక్టివ్గా ఉంటారు. ఎస్ మేడం, అవునండి. ఎక్కువ బాగాలేదు అనుకుంటే బాగుండదండి, అవును, మనం బాగున్నాం అనుకుంటే బాగుంటుంది. ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు నాకు ఒకటి అనాలనిపిస్తుందండి. చెప్పండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే కూచిపూడి నాట్యాన్ని దగ్గర నుంచి దర్శించినట్టు, అసలు ఏమీ తెలియని వాళ్ళకు కూడా కాస్త కొస్తో ఆ నాట్యం పట్ల అవగాహన కలిగించే అవకాశం ఏర్పడుతుందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మద్దాలి ఉషా గాయత్రి గారంటే కూచిపూడి నాట్యానికి ఒక రకంగా నిర్వచనం అని చెప్పొచ్చు, పర్యాయ పదం అని చెప్పొచ్చు. కొంతమందికి ఏదైనా అతిశయోక్తిగా ఉండొచ్చేమో కానీ
నేను నా అనుభవాన్ని, నా వయసును బట్టి నేను చూసింది మిమ్మల్ని దగ్గరగా దాదాపు 30 ఏళ్ళుగా కూచిపూడి లేదా నాట్యం అంటే ఉషా గాయత్రి ఈ రంగంలో అనిపించిందండి. సో ఎంతటి ఒక పర్యాయ పదాన్ని కూచిపూడి నాట్య రంగాన్ని, లేకపోతే నాట్యం అంటే ఉషా గాయత్రి గారు అనే ఒక పర్యాయ పదాన్ని మీ ఇంటి పేరులా చేసుకున్నటువంటి మీరు ఈ నాట్యం పట్ల ఎలా మీ తపన మొదలైంది, ఎలా శ్రీకారం చుట్టారు నాట్యానికి? ఇదంతా గురువులండి. అంటే గురుభ్యో నమః అని మనం నేర్చుకోవాలి అనుకుంటే చిన్నపిల్లలు దిగించుకొని నేర్చుకోవచ్చు. నాకు ఎక్కువగా ప్రభావం ఎవరు చూపారంటే పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఒక అందం, ఆకర్షణ కూచిపూడి ప్రక్రియలో ఉందని నా భావం. అంటే అది ఇంటి పేరుగా అన్నది మిగతా వాళ్ళు అన్నది కానీ మన కృషి, దేంట్లో అయినా కృషి అన్నది అవసరం అండి. కేవలం ఇష్టపడితే లాభం లేదు. దాని గురించి మనం చాలా కృషి చేయాలి. అది కొన్ని దశాబ్దాలుగా దాన్ని చేయబట్టి బహుశా అది మమైకమైనట్టుంది. ఇంటి పేరులాగా అయిపోయిందండి. కిన్నెర రఘురాం లాగా నాకు కూడా అది చాలా ప్రక్రియలు చూశానండి. కొన్నిటికి పరిచయం కూడా అయింది. అంటే భరతనాట్యం కానీ, ఒడిస్సీ కానీ, ఫోక్ కానీ, కూచిపూడి కానీ. అంటే డాన్స్ అంటే చిన్నతనం నుంచి అందరికీ కూడా ఇష్టం ఏర్పడుతూ ఉంటుందండి. ప్రత్యేకించి ఈ సాంప్రదాయ నృత్యం పట్ల అదే మీరు ఎంపిక చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందండి? కుటుంబ నేపథ్యం కానీ? కుటుంబ నేపథ్యం ఏం లేదు కానీ, అంటే నేను అన్ని ప్రక్రియలు చూశానండి. చూసిన తర్వాత కమ్యూనికేషన్ అన్నది అంటే భావ ప్రధానంగా ఉన్నటువంటిది కూచిపూడి అని నేను అనుకుంటున్నాను. అంటే టు కనెక్ట్ అవర్ సెల్స్ విత్ ది ఆడియన్స్, ప్రేక్షకులకి ఎక్కువగా అర్థమయ్యేలాగా మనం చెప్పగలము అనుకుంటే అది కూచిపూడి ప్రక్రియలో ఉందని నా భావన. అంటే మిమ్మల్ని ప్రభావితం చేసిన వాతావరణం అండి నేను అనేది. కొంతమంది సినిమా నృత్యాల పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు, లేదా ఆ ఊరిలో ఉన్నటువంటి కల్చరల్ ప్రభావంతో కూడా ఆయా కళల్ని ఎంచుకుంటారండి, ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. మీ సరౌండింగ్స్లో ఈ కూచిపూడి నాటకాలు కానీ, లేదంటే భరతనాట్యం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? అంటే అలా కాదు కానివ్వండి, ఈ కూచిపూడి సినిమా రంగంలోకి ప్రప్రథమంగా ప్రవేశించిన పశుమతి కృష్ణమూర్తి గారు కానీ, వెంపటి పెద్ద సత్యం గారు కానీ, వీళ్ళందరూ కూచిపూడిని అంటే సినిమా అన్నది ప్రభావం ఉంటుంది కాబట్టి సినిమాలో నాట్యం అన్నది ఎక్కువగా ప్రవేశపెట్టింది వీళ్ళే. అంటే సినిమా డాన్సులు కాదు, సినిమాలో ఉన్నటువంటి దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి కంటెంట్ అంటారు, అక్కడ అవసరం నాట్యం అన్నప్పుడు ఎక్కువగా వీళ్ళు కూచిపూడి నుంచి వచ్చిన కృష్ణమూర్తి గారు కానీ, పెద్ద సత్యం గారు కానీ వాళ్ళు మాకు ప్రభావితం కానివ్వండి, మాకు పరిచయం చేసింది వీళ్ళే. కాబట్టి ఎక్కువగా దాంట్లో కూడా ఇప్పటికీ నేను పాత సినిమాలు చూస్తే అందులో కూచిపూడి స్టెప్స్ ఏమున్నాయని చూస్తాను. కూచిపూడి అనేది ఎట్లా వీళ్ళు అంటే దగ్గర చేశారు ప్రజలకి అన్నది ఎక్కువగా నేను గమనిస్తూ ఉంటాను. అంటే మా గురువు గారు కూడా వేదాంత జగన్నాథ్ శర్మ గారు కూడా ఒక 50 సినిమాలకి పనిచేశారు. అంటే ఆయన నాకు నేర్పింది ఇందులో ఎంతవరకు పెట్టారు అన్నదే నేను చూస్తూ ఉంటాను. మేబీ అవన్నీ నాలో అంటే ఆయన దగ్గరే నేను శిక్షణికం చేశాను కాబట్టి నాకు ఎక్కువగా ప్రభావితమైంది మా గురువు గారి వల్లే. ఎలాగో గురువు గారి గురించి ఆయన గురించి వచ్చింది కనుక మీరు ఎక్కడ పుట్టారు, మీ నేపథ్యం ఏంటి? అంటే నేను పుట్టింది కర్నూలు అండి. అంటే అప్పుడే మద్రాసు నుంచి విడిపోయింది ఆంధ్రప్రదేశ్. విడిపోయినప్పుడు కర్నూలు వాజ్ ది క్యాపిటల్. తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అయింది. కాబట్టి అక్కడే నేపథ్యం అంటూ ఏం లేదండి. కాకపోతే మా అమ్మగారికి చాలా ఇష్టం. అంటే ఈ మద్రాసులో ఉన్నారు వాళ్ళు, కాబట్టి అక్కడ కల్చరల్ యాక్టివిటీస్కి పెద్ద పీట వేస్తారు. కాబట్టి ఆవిడకి ఎప్పుడు ఆడపిల్లలు పుట్టాలి, వాళ్ళని కళాకారులు చేయాలి అని ఒక ఇష్టం. దానివల్ల మా అక్కకి భరతనాట్యం, నాకు కూచిపూడి. అంటే దిస్ వాజ్ మై చాయిస్. అంటే ఆవిడ అన్ని కళలకి పరిచయం చేశారు. తర్వాత షీ లెఫ్ట్ ది చాయిస్ టు అస్. అంటే విచ్ ఎవర్ యూ స్టార్ట్ బట్ యూ షుడ్ నాట్ లీవ్ ఇట్, యూ షుడ్ సక్సెస్. అంటే చిన్న ఏజ్ నుంచి అకాడమీ లెవెల్ దాకా యూ హ్యావ్ టు వర్క్. అంటే దాంట్లో బాగా కృషి చేయాలి. ఏ ప్రక్రియ అయినా కావచ్చు, సింప్లీ దాని పరిచయం కాదు, దానికి ఒక స్థాయికి తీసుకురావాలి. అంటే ఇట్ షుడ్ బి యువర్ పట్టుదల ఉండాలి అని ఆవిడ మాకు చాలా
మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. దాంతో మేము ఎంతమంది గురువులైనా కూడా గురువులు ఒక గురువు దగ్గర మొదలు పెడితే ఆ గురువు దగ్గర మనం కంటిన్యూ చేయాలి, ఆ గురువుకి పేరు తీసుకురావాలి, దాంతోపాటు తద్వారా మనం కూడా పేరు తెచ్చుకోవాలి అనేది మా అమ్మగారి కోరిక. అది తీరిందని అనుకుంటున్నా. ఎలాగో తల్లిదండ్రుల గురించి చెప్పారు కనుక ఇంకొంచెం డీటెయిల్గా అమ్మ నాన్న కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. అంటే మా నాన్నగారు మంచి సింగర్ అండి. కేఎల్ సైగల్ పాటలు చాలా బాగా పాడేవాడు. మా అమ్మగారు కూడా సింగరు, కొంచెం రైటింగ్ కూడా ఉంది. అది కూడా దాని నుంచి కూడా నేను కొంచెం పుస్తకాలు అవి వచ్చాయి, నావి కథల సంపుట్లు వచ్చాయి. నేను కొంచెం ఈ షార్ట్ స్టోరీస్ కొంచెం రాస్తాను. మా సిస్టర్ డాన్సరు ఉమా గాయత్రి, నా పేరు ఉషా గాయత్రి. కాకపోతే మేమంతా కూడా అంటే ఇప్పటికి కూడా 24 అంటారు కదా ఫ్రేమ్స్, అవన్నీ కూడా చూడాలి. ప్రతి ఫ్రేమ్లో వెనక కష్టపడే వాళ్ళు ఉంటారు. ఆ కష్టం మనం గుర్తిస్తూ, అంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారు అన్నది మనం కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కష్టపడాలి, కేవలం నేర్చుకొని వదిలేయకూడదు అన్నది మా అమ్మగారి కోరిక. అంటే ఏదైనా అలాగే చూడాలి అని, ఒక సినిమా చూసినా కూడా అన్నీ అలాగే చూడాలి. అంటే వాళ్ళు ప్రతి వెనక కృషి ఉంటుంది, ఆ కృషిని మనం తీసుకోవాలి అన్నది మా అమ్మగారి కోరిక. అలాగే నేను అలాగే ఇన్స్పైర్ అవుతూ ఇవాటికి కూడా అలాగే చూస్తూ అలాగే ఆ దాన్నే పట్టుకోమలాగా పట్టుకొని ఇప్పటిదాకా దీన్ని ఈ స్థాయి దాకా తెచ్చారని అనుకుంటున్నాను. సాధారణంగా సాంప్రదాయ కళల్ని వాణిజ్యపరంగా తీసుకురావాలంటే చాలా శ్రమించాలండి. అంటే వాణిజ్యపరం అంటే దానికి ఒక కమర్షియల్ యాక్టివిటీ కనెక్ట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఎక్కడో టెంపుల్లోనో లేదంటే వేరే ఎక్కడో వేసి కళాకారులు తృప్తి పడిపోతూ ఉంటారండి. దాన్ని జనసామాన్యంలో కూడా పండిత పామరులు అంటారు కదండి, అలా తీసుకెళ్ళడానికి చాలా కృషి చేయాలి. మీరు అలా చేసిన వాళ్ళలో అగ్రగామి అని నా ఉద్దేశం అండి. అంటే ఒకే రోజు ఇది రాదు. మీరు నాట్యం నేర్చుకున్న రోజే ఈ స్పాన్ రాదు. సాహిత్య అకాడమీ వచ్చే అంత స్థాయి రావాలంటే మధ్యలో 3 decades 4 decades ఎంతో జరిగిందండి. ఆ కృషి వెనకాల మీ నేపథ్యం ఎలా అయితే సామాన్యులకి ఈ నాట్యకళను చేర్చారు, ఏ రకంగా చేర్చగలిగారు? అంటే సామాన్యులకి మీరు అన్నట్టు ఈ తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, అంటే మనం వాళ్ళ దగ్గరగా వెళ్ళేటువంటి వాళ్ళ దృష్టి కూడా మన మీద పడేటట్టు మనం ఏం చేస్తున్నాము అన్నది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చేయాలి. కానీ అది మీరు అన్నట్టు సామాన్యం కాదు. అంటే ఎందుకంటే మనం అసామాన్యంగా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. ఎందుకంటే గుళ్ళు గోపురాలు అది వేరే విషయం. అక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఆ పురాణాల నేపథ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు. కానీ మన శాస్త్రం వాళ్ళకి అర్థం కాదు. శాస్త్రాన్ని కొంచెం పరిచయం చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళని మనకి కనెక్ట్ అయ్యేటట్టుగా చేయాలి. చాలా కష్టపడ్డది, కానీ కష్టపడింది ఏది రాదు. కాబట్టి కష్టపడాలి, ఇష్టపడాలి. కేవలం ఇష్టపడ్డాం కాదు, కష్టపడాలి. కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు, మనం వాళ్ళ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి చాలా కష్టమే. అంటే కొన్ని దశాబ్దాలు దాని మీద మనం కృషి చేస్తే కానీ రాదు. కానీ ఇవాళ రేపు అంత ఓపిక ఎవరికి లేదు, చూసే ఓపికే లేదు, ఇంకా చేసే ఓపిక ఎవరికి ఉంటుందండి? అంటే నాకు తెలిసి మీరు బ్యాలేలు చేసినా కానీ, సోలో పెర్ఫార్మెన్స్ లేకపోతే మీ శిష్యులతో చేసినా కానీ, ఒక మ్యూజికల్ ఆర్కెస్ట్రాకి ఎంత జనం అయితే వచ్చేవారో అలాగా మొత్తం రవీంద్ర భారతి లాంటి ఒక స్టేజ్ మీద, అది వేదిక మీద అంత జనం వచ్చేవారండి. అంత ఆడిటోరియం నిండిపోయి కిక్కిరిసిపోయి అంత జనం. అది జనరల్గా అందరికీ సాధ్యం కాదు. కళాకారులు ఉంటారు, నాట్య కళాకారులు, ఏదో కొద్దిపాటి ఆడియన్స్తో అది అయిపోతూ ఉంటాయండి కార్యక్రమాలు. మీరు అలా అంత జనాన్ని ఆకర్షించడానికి, అలాగే కంటెంపరీ శోభానాయుడు గారు లాంటి వారు ఒక పక్క, మరికొందరు స్వాతి స్వామినాథ్ గారు లేదా ఇంకొకరు, ఇలా ఉండే టైంలో కూడా కాంపిటీషన్లో కూడా మీకంటే ఒక ప్రత్యేకత ఉంది. అది ఎలా మీరు దాన్ని చేసుకుంటూ వచ్చారు, ప్లాన్ చేసుకుంటూ వచ్చారు? మళ్ళీ అదేనండి ప్రశ్న, అదే. అంటే మనం దానికి ఒక, అంటే దీంట్లో చిన్న ఇది ఉందండి, ప్రశ్నలో కొద్ది తేడా ఉంది. ఏంటంటే మీరు కంటెంట్ విషయంలో మిగతా వారికి భిన్నంగా వెళ్ళారు. కంటెంట్ మీన్స్ మీరు చేసే బ్యాలేలు కానీ, తీసుకునేటువంటి ప్రదర్శనలు కానీ, ఈ ఒక మన యశోద కృష్ణ కానీ, ఇలా రెగ్యులర్గా కూచిపూడి అంటే భామకాలపం లేదంటే ఇంకోటి, దానికి భిన్నంగా వెళ్ళారు మీరు చాలా వరకు. దానికి వెనక ఉన్న నేపథ్యం, మీ ఆలోచన, ప్లాన్ ఏంటి? ఎప్పుడు కూడా నండి ఏదైనా చేసేటప్పుడు
మన సబ్జెక్ట్ ఎలా తీసుకోవాలంటే ఆల్రెడీ జనానికి తెలిసిన సబ్జెక్ట్ తీసుకోవాలి. ఐటమ్స్ కూడా నేను కంపోజ్ చేసేటప్పుడు జనంలో అది బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాట కావచ్చు, కథ కావచ్చు తీసుకోవాలండి. ఎందుకంటే మనం దానికి ప్రత్యేకంగా మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి కంటెంట్ అయితే వాళ్ళు తొందరగా మన లైన్లోకి వచ్చేస్తారు. దాన్ని అప్పుడు చేస్తారు. దీన్ని వీళ్ళు ఎలా తీసుకెళ్తారు అన్న ఆలోచన ప్రజలకు రావాలి. వస్తే ఇప్పుడు యశోద కృష్ణ దీనికి ఏంటి మాతృదేవో భవ అని ఒకటి చేసాం. అదేంటంటే తల్లికి మనం అంటే దేవుళ్ళే తల్లికి గౌరవం ఇచ్చారు కాబట్టి మనం ఎలా తల్లిని చూసుకోవాలి అని చిన్న మెసేజ్. అంటే అటు రాముడు కావచ్చు, ఇటు దాంట్లో బహుముఖీన పాత్రలు వేశారు కదండి, 6 పాత్రలు వేశారు. ఫస్ట్ పార్వతీదేవి, వినాయకుడు. అంటే వినాయకుడిని శివుడు వచ్చి శిరచ్ఛేదం చేసినప్పుడు చాలా అందమైన వ్యక్తి వినాయకుడు. తల్లి బాధపడుతుంది. అంటే ఇంత అందంగా ఉండేవాడిని ఇలాగ ఏనుగు తల పెట్టాడు అంటే శివుడి మీద కోపం వస్తుంది. కానీ ఆయన ఏమంటాడంటే మనం ఇది అందవికారం అనుకోకూడదు, ప్రపంచంలో నువ్వు గొప్ప కావచ్చు, నేను గొప్ప కావచ్చు, కానీ ఏది జరిగిన పూజ ఆది పూజ వినాయకుడికి జరిగేటట్టుగా నేను వరవిస్తున్నాను అంటాడు. అందుకే చూడండి ఇప్పుడు ఏ పూజ చేయాలన్నా ముందు వినాయకుడి పసుపు వినాయకుడినైనా పెడతారు. అలాగే లీలావతి తన రాక్షస హిరణ్యకశిపుడి భార్య, రాక్షస కన్య అయినా కూడా తన ధర్మాన్ని అనుసరించి హిరణ్యకశిపుడిని ఎంత ఇదైనా తన ధర్మాన్ని అనుసరించి ప్రహ్లాదుడి వల్ల తనకి వైధవ్యం వస్తుందన్నా కూడా షీ వాజ్ ప్రిపేర్డ్. ఎందుకంటే ధర్మం వల్ల. అందుకే ప్రహ్లాదుడి వల్ల నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని చంపేసిన షీ వాజ్ వెరీ మచ్ రెడీ ఫర్ బి ఏ విడో. హిరణ్యకశిపుడు చచ్చిపోతాడు తన కొడుకు వల్లే. అయినా సరే ధర్మాన్ని రక్షించడం కోసం తను షీ వెంట్ సపోర్టెడ్ హర్ సన్. అలాగే లవకుశులు సీత అంటే అంత రాముడు వదిలేసిన సీత వెళ్ళి వాళ్ళిద్దరిని పుట్టినా కూడా వాళ్ళిద్దరిని రాముడు రాజ్యానికి వాళ్ళిద్దరిని రాజుల్ని చేస్తాడు. అయినా కూడా షీ వాజ్ ప్రిపేర్డ్ టు బీ విత్ హర్ సన్స్. తర్వాత వకుళమాత, ఇవన్నీ నేనేసిన క్యారెక్టర్స్. అది యశోద టు వకుళ అని ఒకటి వేద్దాం అనుకున్నా, అది కుదరలేదు. మండోదరి శబ్దం మా గురువు గారు నేర్పినటువంటి. అంటే రావణాసురుడు మండోదరి అండ్ ఆయన అనుకుంటాడు మండోదరి పార్వతిని చూసి ఆమెనే మండోదరిని చూసి పార్వతి అనుకుంటుంది. పార్వతిని చూసి అతనే సీత అనుకొని దెన్ హీ టుక్ హర్. తను తీసుకెళ్ళినా కూడా ఫైనలీ అంతా మొత్తం నాశనం అయిపోతుంది లంక. అయినా కూడా దే వర్ ప్రిపేర్డ్. అంటే ఇవన్నీ ధర్మం కోసమే అనమాట. అంటే ధర్మ రక్షిత అలా అంటే ధర్మాన్ని అనుసరించి వెళ్ళినటువంటి వాళ్ళు. అందుకని 6 క్యారెక్టర్స్ నేనే వేశాను. అండ్ ఆల్సో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అంటే గెటప్స్ దగ్గర నుంచి మార్చాను. అంటే నాద నీరాజన లాంటి స్టేజ్ మీద కూడా చేశాను. అంటే నాద నీరాజన అంటే చాలా తక్కువ టైం ఉంటుంది మాకు. ఈవెన్ దెన్ ఐ కుడ్ చేంజ్ అండ్ ఈవెన్ కెమెరామెన్ వెళ్ళి సర్ప్రైజ్ ఇట్లా వెళ్ళి మార్చుకొని వచ్చేస్తుండే. అది చంద్రశేఖర్ గారిని ఉండేవాడు. ఆయన ఇటు వెళ్ళి ఇటు మార్చుకొని వచ్చేసేవాడు. మాది కూడా నెల్లూరే. డిఫరెంట్ క్యారెక్టర్స్ గురించి మీరు చెప్పారు. మీరు పిహెచ్డి కూడా చేశారు. సత్యభామ యొక్క క్యారెక్టర్ పరిణామ క్రమాలు అది సాహిత్యంలో ఎలా, నాట్యంలోనూ సాహిత్యంలో ఏ రకంగా మారుతూ వస్తుందనే దాని మీద చేశారు కదండి. పర్టికులర్గా సత్యభామ క్యారెక్టర్ని ఎంచుకోవడానికి, రీసెర్చ్ కోసం ఎంచుకోవడానికి కారణం ఏంటి? అది ఒక జ్యువెల్ అండి. కూచిపూడిలోనే ఒక అంటే చూడమణి లాంటిది సత్యభామ. అంటే సత్యభామ అంటే కూచిపూడి అంటే సత్యభామ. అంటే మిగతావన్నీ ఎన్ని జ్యువెల్స్ ఉన్నా టాప్ మోస్ట్ జ్యువెల్ ఏంటంటే అది చూడమణి. అట్లాంటిది సత్యభామ. అంటే సత్యభామ గురించి అంటే ఎవరైనా ఏదైనా చేయదలుచుకుంటే రెఫరెన్స్ నా పుస్తకం కావాలి అన్న కోరిక. అందుకని సత్యభామ పాత్ర ఉద్భవం తర్వాత దాంట్లో ఉన్నటువంటి చాలామంది గొప్పవాళ్ళని కలిశానండి ఈ ఫీల్డ్ వర్క్లో. అంటే సత్యనారాయణ శర్మ గారు అందరినీ అంటే వాట్ ఈస్ దేర్ ఒపీనియన్ అబౌట్ సత్యభామ. అందులో ఆయన చాలా ఫేమస్. సత్యభామ అంటే ఆయన ఇలా వెలిగేవారు. అంటే నాకెందుకో చాలా ఆకర్షణీయంగా అనిపించింది సత్యభామ. తర్వాత రుక్మిణి సత్య అని చెప్పి ఒక బ్యాలే కూడా చేశానండి. అంటే 2 క్యారెక్టర్స్ నేనే. రుక్మిణి సత్య అంటే రుక్మిణి అంటే షీజ్ డివోషనల్, రక్తి, భక్తి. సత్యభామ అంటే రక్తి. అంటే కృష్ణుడిని తన దగ్గర కట్టేసుకోవాలి అన్న కోరిక ఆమెకి. అంటే భక్తితో ఒకరు కట్టాలి, రక్తితో ఒకరు కట్టాలి అన్నది వాళ్ళ ఊహ.
అట్లాగా అదొకటి నాకు చాలా ఇష్టం అండి. అంటే 2 క్యారెక్టర్స్ వేయాలి, 2 కృష్ణులు ఉంటారు ఇద్దరు. ఒకళ్ళేమో నార్త్ ఇండియా గెటప్, ఒకళ్ళేమో సౌత్ ఇండియా మన పౌరాణిక గెటప్. అది చాలా మంచి కాన్సెప్ట్ అండి. చేసాం, అది 3 సార్లు చేసాం అండ్ చాలా మంచి పాత్రలు అవి 2. అంటే రుక్మిణి అంటే తన దగ్గర నుంచి భక్తితో వెళ్ళనీయకుండా చేయాలని, సత్యభామ అంటే తన చుట్టూ తిప్పుకోవాలి, తను కొంగు కట్టేసుకోవాలి అన్న ఒక భావన. కానీ రెండిట్లో రుక్మిణే గెలుస్తుంది. ఇంకొకటండి, ఏ రంగంలో అయినా లేదా ఏ కళారంగంలో అయినా వ్యక్తిగతంగా ఏదైనా సాధించడం కంటే నేర్చుకున్న దాన్ని శిష్య పరంపర కొనసాగించాలండి. ఆ విషయంలో మీరు చాలా సాధించారు. సుమారు 50-60 మందిని అరంగేటం చేయించారు. ఎంతోమంది డిసిప్లిన్స్ని ఇంకా కొనసాగుతూ ఉన్నారు. అలాగే విదేశాల్లోనూ స్వదేశంలో కూడా కూచిపూడి అనే పరంపర కొనసాగుతూ ఉంది మీ ద్వారా. ఆ అనుభవాలు చెప్పండి. అంటే నాకు ఇట్లాంటి అనారోగ్య సమస్య వచ్చిన మరో క్షణం నుంచి నా సీనియర్ స్టూడెంట్స్ ఆ భారం అంతా వాళ్ళ భుజాల మీద ఎత్తారు. అంటే ఇప్పటికి కూడా వాళ్ళు నా ప్లేస్లో వాళ్ళు దే ఆర్ ట్రైనింగ్ అండ్ దే హ్యావ్ టేకన్ అప్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈ పరంపర లెగసీ కంటిన్యూ అవ్వాలి. అంటే వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూశారు. అంటే నేను ఇన్నేళ్ళు పడ్డ కష్టం కాబట్టి ఈ కష్టానికి మనం వదిలేయకూడదు, కొనసాగింపుగా ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. అట్లాగే వాళ్ళని కూడా శిష్యులు కాదండి, ప్రతి గురువు ఒక శిష్యులు కాదండి, ఒక గురువుని తయారు చేయాలన్నది నా ఆలోచన. ఎందుకంటే శిష్యులు వెళ్ళిపోతారండి, అంటే పెళ్ళిళ్ళు అయ్యో చదువులకి దేనికి, కానీ ఒక శిష్యుల్ని తయారు చేసే వాళ్ళ ఒక గురుత్వాన్ని కానీ మనం తయారు చేయగలిగితే పరంపర కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనం డ్యాన్స్తో పాటు అది ఆ బాధ్యత మనకున్న క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలి, ఉంటేనే శిష్య పరంపర కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి మీ శిష్య పరంపరలో చాలా మంది గురువులు ఉన్నారండి. ఒక 20 మంది అయిన గురువులు ఉంటారు మీరు తయారు చేసిన శిష్యుల్లో. ఇందాక ఒక విషయం చెప్పారు మన సత్యభామ క్యారెక్టర్ గురించి. అదే టైంలో శోభానాయుడు కూడా సత్యభామ క్యారెక్టర్లో పేరు పొందారు. శోభానాయుడు గారు అనగానే సత్యభామ అంటారు. ఏమైనా మీ మధ్య ఈర్ష లేదంటే పోటీతత్వం, జలసి లేదంటే ఏదైనా కావచ్చండి, అలా ఏదైనా ఉండేదండి? కాంపిటీషన్ ఉండేదా? శోభానాయుడు గారు అండి నిజంగా కూచిపూడికి ఒక శోభ. ఆవిడ ఏ పాత్ర వేసినా ఆ పాత్ర వాళ్ళేనేమో అన్నట్టుగా చేస్తుంది. మా మధ్య ఎప్పుడు కూడా ఒక స్నేహం తప్ప ఎప్పుడు కూడా, అంటే ఎవరి కష్టం వాడదండి, ఎవరికున్న విద్య వాడది. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు మాకు లేవండి. మాకు ఎప్పుడు కూడా మంచి స్నేహ భావనే కొనసాగింది. అండ్ షీఈ్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మీ. వాళ్ళ దురదృష్టం కొద్దీ ఆవిడ పోగొట్టుకున్నాం, కానీ లేకపోతే కనీసం ఇంకో 10 ఏళ్ళు ఉండాల్సిన ఆవిడ. అవునండి. ఎందుకు అడిగానంటే శోభానాయుడికి మీకు మధ్య ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయని కొంతమంది అనుకుంటారండి. జనరల్గా ఒకే రంగంలో ఉన్నారు, ఒకే ప్లాట్ఫామ్ అండ్ క్రాఫ్ట్ కూచిపూడిలోనే ఉన్నారు కదండి. ఆవిడ వేరే అయితే అనుకోవచ్చు. ఇద్దరి మధ్య కొంత పోటీతత్వం, కొంత పడదు అనేది కూడా కొంత మీడియాలో అనుకునేవారండి అప్పట్లో. అందుకని అడిగాను ఆ ప్రశ్న. ఏమండి, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. కాబట్టి ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలు లేవండి. కాకపోతే ఒకరు చేస్తే ఒకరు మెచ్చుకోవడం అన్నది ఆమె ప్రోగ్రామ్స్ అన్నీ నేను చూస్తాను, నా ప్రోగ్రామ్స్కి ఆమె వస్తుంది. అంటే మంచి ఎప్పుడు మాట్లాడుకునేవాడు, ఎవరికి ఏది నచ్చితే దాని గురించి మాట్లాడుకున్నాం. అలాంటిది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడు కూడా అలాంటివి లేవండి. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి అదృష్టం వాళ్ళది. ఆమె ప్రతిభ ఆమెది, ఎవరి ప్రతిభ వాళ్ళదండి. ఆవిడలో కొన్ని అద్భుతమైనటువంటి యాంగిల్స్ ఉన్నాయి, అవి ఎవరు చేయలేనటువంటివి. మంచి కాకపోతే ఆవిడ నిజంగా పోవడం చాలా దురదృష్టం. అందులో ఆ కరోనా టైంలో పోవడం, కనీసం వెళ్ళి చూసే అవకాశం లేకుండా దాటుకోవడం అన్నది నిజంగా మాలాంటి కళాకారులకు అందరికీ పెద్ద దురదృష్టం. ఆవిడని అభిమానించే అందరూ కూడా చాలా బాధపడ్డారండి, కనీసం చూడలేకపోయాం దగ్గర అనేసి. అది చాలా. ఇంకొకటి అండి, ఎవరైనా ఏ కళాకారులైనా ఏ స్థాయిలో ఉన్నా కానీ ఒక్కరిగా పైకి రాలేరు. ఎయిదర్ ఫ్యామిలీ అయినా సపోర్ట్ చేయాలి, ఎయిదర్ ఇంకా ఎవరైనా ఉండి సపోర్ట్ చేయాలి. మీ వెనుక ఉన్నది తెలిసిన విషయం, అందరూ జగమరిన సత్యం అంటారు కదా. రఘురామ్ గారు మీ వెనుక ఉన్నారు. నిజంగా ఉన్నారా లేదా మీకు మీరే ఇంతవరకు వచ్చారా? కొంచెం కొంటు ప్రశ్న లేకపోతే డిఫరెంట్ ప్రశ్న అనుకోండి. ఆయన మీకు ఏ రకంగా సపోర్ట్ చేశారు?
ఎందుకంటే నాకు మొదటి నుంచి ఈ కళ పట్ల చాలా ఒకలాంటి పిచ్చానంటే ఇంకోటానండి. అంటే ఇది లేకపోతే నేను లేను అన్న భావనలో ఉన్నాను. కానీ దానికి వెనక చెట్టులాగా మానులాగా నిలబడి ముందుకు అడుగేయడానికి, నేను కూచిపూడి అడుగులు కాకుండా నేను ముందు అడుగు వేయడానికి వెనక ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా రఘురామ్ గారు. అంటే గురువులు నేర్పింది కొంత, కాకపోతే అడుగుల్ని ఇంకా ముందు పరుగు దాకా అడుగుల్ని పరుగు దాకా తీసుకెళ్ళింది రఘురామ్ గారు. మాట బాగుందండి. అడుగుల్ని ఎందుకంటే తోడు నీడ అంటారు, అంతే. నేను తోడు, ఆయన నీడ నేను. అంటే అది చాలా కష్టం, చాలా చోట్ల సాధ్యపడదు. అవునండి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అండి, ఇలాగ ఒక సాంప్రదాయ కళల కోసం పాటుపడి లైఫ్ని డెడికేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. ఏదో కమర్షియల్ యాక్టివిటీ చేస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా 90% అండి ఈ రోజుల్లో. అలాంటిది ఒక సాంప్రదాయ కళని మీ ద్వారా ఆయన తీసుకెళ్లే తీరు ఒక రకంగా హ్యాట్సాప్ అండి. అంతే. మిగతా కార్యక్రమాలు చేస్తూనే మరో సందర్భంగా మరో యాంగిల్లో ఒక నాట్యకళని, మరో పక్క సాహిత్యాన్ని, మరో పక్క ఏమో సాంస్కృతిక నేపథ్యం, మూడింటిని సమాంతరంగా పోషించడం అంటే అది అనితర సాధ్యం అండి. అందరికీ సాధ్యం కాదు. మనసా వాచ అంతా చేస్తే కానీ, చేయగలిగితే కానీ అది సాధ్యం కాదండి. సో ఎలాగో ఆయన సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా ఆయన మీకు ఏ రకంగా సపోర్ట్ చేశారు? అంటే ఏది తనకు చెప్పకుండా నేను చేయనండి. ఎవరన్నా ప్రోగ్రామ్ అడిగినా నేను ఒక 10 నిమిషాల తర్వాత ఫోన్ చేయమని, ఈ లోపల తనకు ఫోన్ చేసి తను ఎప్పుడు ఏది కాదనలేదు. కానీ ఏంటంటే అంటే ఏది నేను చేస్తే దానికి గుర్తింపు వస్తుంది. నాకేంటంటే ఒక గౌరవం, సమాజంలో ఒక గౌరవం కావాలండి. కేవలం నాట్యం ఒకటే కాదు, దాంతోపాటు నాకు ఒక గౌరవం, ఒక కుటుంబం, ఇవన్నీ కావాలని నాకు. అంటే ఊరికే నాట్యం ఒకటే కాదు కాబట్టి ఇవన్నీ నాకు కావాలి. అందుకని రఘురామ్ గారు అవన్నీ నాకు కల్పించారు. అంటే నేను విదేశాల్లో డ్యాన్స్ చేయాలి అని అనుకున్నానో ఏమో తెలీదు. అంటే ఎవరైనా ఆర్టిస్టులు అనుకుంటారు గుర్తింపు రావాలని, కానీ దానికి అన్నిటి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని ఎక్కడ మనం గుర్తింపు వస్తుందో అవన్నీ కూడా చూసుకుంటూ ప్లాన్ చేసి తీసుకుపోయి అక్కడంతా కూడా మంచి ప్రశంసలు వచ్చేటట్టుగా అంతా ప్లానింగ్ చేసినంత రఘురామ్ గారు అండి. ఆయన ఒకటి చేయమంటే చేయడం తప్ప నేను ఎప్పుడు కూడా వేరే ఆలోచించలేదు. అది తను తెచ్చిన ప్రోగ్రాంకి తనకెట్లా పేరు రావాలి, నాకెట్లా పేరు రావాలి, తనకెట్లా పేరు రావాలని ఆలోచించి అది చేశానండి. మద్దాలి ఉషా గాయత్రి గారు అంటే కేవలం నాట్య కళాకారిణి లేదంటే గురువు గారు మాత్రమే కాదు, సాహిత్యంలో కూడా తనదైన శైలిలో సక్సెస్ అయ్యారు. అంటే సాహిత్య రంగంలో కథా రచయితగా. అది ఎలా మీకు వంట పట్టింది? ఏది కూడా నుండి వంట పట్టదండి, ఒంట్లో ఉంటేనే పడుతుంది. మైండ్ ఆలోచన ఉండాలండి. ఏదన్నా ఇక్కడ తట్టాలి, రాయాలి. కానీ ఒకటండి, పెన్ను పట్టుకుంటే ఇంకా ఆగదండి, ఆలోచన వెళ్ళిపోతుంది. సన్నివేశాలు, సంభాషణలు అన్నీ ఆటోమేటిక్గా వాటంతా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే నేను చదివిన కొన్ని కథలు మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగేటువంటి కంటెంట్ని తీసుకుని చాలా చక్కగా విపులంగా చెప్పేవారు. కథలన్నీ కూడా ఏదో పై స్థాయి కథలు తీసుకోకుండా, క్లాసికల్ బేస్డ్ కాకుండా ప్రతి ఇంట్లో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ని మీరు కథాంశంగా తీసుకునేవారు అన్నమాట. అలా చేయడానికి, అలా రాయడానికి అంటే ఆర్టిస్ట్ వేరు, మీరు కథా రచయిత వేరు కదండి. ఖచ్చితంగా దాన్ని చాలా అబ్జర్వ్ చేయాలి. ఎలా అంత తీరుబడి అలా కుదిరింది? ఏ రకంగా ఇన్స్పిరేషన్ మీకు ఆ కథలు రాయడానికి? అంటే మన చుట్టూనే ఉంటాయండి కథలు. ఎద్దనపూడి సులోచన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆమె చెప్పింది ఒకసారి, చనిపోయే ముందు చెప్పింది, అమ్మ నువ్వు అక్కడిక్కడ వెతక్కు, నువ్వు చుట్టూ చూసుకో, నీకు కథా వస్తువు దొరుకుతుంది అని చెప్పి అనేది. అది నేను ఫస్ట్ నుంచి నాకు చాలా అంటే మన చదివిన వాళ్ళకి మనం ఎక్కడో విన్నట్టు చూసినట్టు అనిపించాలి. ఒక డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి కానీ ఏదో గ్రాంధికంగా వెళ్ళేవాళ్ళం కాదు. కాబట్టి మామూలు వ్యవహారిక భాషలో ఉండాలి కథలు. అవునండి. అంటే మీరు చదువుతుంటే అర్థమైపోవాలి. చదువు మొదలు ఎత్తుగడ కూడా ఎలా ఉండేదంటే ఏదో వర్ణంతో స్టార్ట్ అయ్యేది కదండి, డైలాగ్తో స్టార్ట్ అయిపోయేది కథ ఏదైనా కానీ. మిగతా కథలంటే ఏదో సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రం అయింది, పక్షులు కిలకిల రావాలి, ఇలాంటి కొన్ని ఉపద్ఘాతాలు స్టార్ట్ చేస్తారు. మీరు డైరెక్ట్ సంభాషణతో స్టార్ట్ అయ్యే కథలన్నీ కూడానండి. ఇప్పుడు మీరు వచ్చారు, మనం మాట్లాడుకుంటున్నాం, అంతే అదే అలా ఉండేదండి. అలా ఉండేది. ఇప్పుడు నేను శాస్త్రం చెప్పడం మొదలెడితే మీకు అర్థం కాదు. నాట్యశాస్త్రం అంతా బాగా తెలుసు. అంటే బాగా కొన్ని చోట్ల రాజీవ్ గాంధీ RJKUT అని అక్కడ వాళ్ళకి నేను క్లాసెస్కి పంపించేవాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజ్కి పంపించేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు, మీరు చెప్పడం ఎంతో సులభంగా ఉందండి, పుస్తకం చదివాకన్నా మీరు చెప్పింది విని ఎగ్జామ్ రాయొచ్చు అనేవాళ్ళు. ఒక నేరేటర్ కావాల్సినవన్నీ కూడా
ఇవన్నీ కూడా మీకు నాకు తెలిసి నాట్యం నుంచే వచ్చింది. అంతే కదండి. అంతేనండి. నాట్యం చాలా నేర్పుతుంది. అభినవేశం, వాచికం, ఆంగికం అన్నట్టుగా కంటెంట్ కూడా బ్రెయిన్ లో ఉంటుంది కనుక. నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం అండి. చాలా చదివేదాన్ని. సెలవు వచ్చిందంటే లైబ్రరీలోనే ఉండేదాన్ని. తర్వాత తెలుసుకోవడం చాలా ఇష్టం అండి. కాబట్టి ఎవరు కనిపించినా వాళ్ళకి రిలేటెడ్ మనకి ఏదైనా దొరుకుతుందేమో అన్నట్టుగానే చూసుకుని ఆలోచించారు. ఒక కథా రచయిత్రి కోణంలో కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అవన్నీ కూడా. ఒక కళాకారినిగా సుదీర్ఘ ప్రయాణంలో మీకు ఎన్నో గుర్తింపులు, రివార్డ్స్, అవార్డ్స్ కూడా వచ్చి ఉంటాయండి. అందులో మీకు బాగా తృప్తినిచ్చినటువంటి సందర్భాలు, అవార్డ్స్ కానీ గుర్తింపులు కానీ ఏమున్నాయండి? అంటే గుర్తింపు అన్నదే పెద్ద అవార్డు అండి. ఎందుకంటే ఎవరో గుర్తించి మనం ఇస్తున్నారు అంటే అదే పెద్ద అవార్డు. దీనికన్నా ముందు ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్గా. ఫ్యామిలీ లేకపోతే మా అత్తగారు, మామగారు, మా ఫ్యామిలీ అందరూ అంటే మనకు రాంది ఈమెకుంది కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేస్తే చాలు అని ఎప్పుడు చాలా నాకు తోడ్పడ్డారండి. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మా గురువు గారు అండి. తర్వాత మా తల్లిదండ్రులు. తర్వాత ఇంకా మీరు తెలుసు కదా రఘురామ్ గారు వాళ్ళ వాతావరణం, వాళ్ళందరూ కూడా పాపం చాలా ఏదో స్పెషల్గా చూస్తారు. ఎందుకంటే మనకి ఇలాంటి క్వాలిటీస్ లేవు కదా. మనం ఏముంది ఆ చిన్న అప్రిసియేషన్, భుజం తట్టేవాడు, అది చాలు. ఒక్కసారి భుజం తట్టితే మనం అసలు దొరకే ఎవరికి, అంత వేగంగా వెళ్ళిపోతాం. బహుశా నేను అమిత వేగంలో వెళ్తున్నానేమో, చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా భగవంతుడు ఇలా ఆపాడు నన్ను. కొంచెం నయమైందంటే మళ్ళీ ఇంకా ఆపేవాళ్ళే, చక్రం తిప్పడమే. సందర్భం అంటే ఆ విషయం ప్రస్తుతించారు కనుక అసలు ఎలా జరిగిందండి? మీరు చాలా యాక్టివ్గా ఉండేవారు. ఎవరు కూడా మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మీరు ఇలా ఉన్నారని అనుకోరు. ఇలా కొంచెం నడవలేని స్థితిలో ఉన్నారండి. అసలు ఎందుకు అలా ఏ సందర్భంలో జరిగిందండి? అంటే బహుశా నేను బ్రెయిన్ ఎక్కువగా వాడానేమో అని అనుమానం. అంటే నేను చాలా కొరియోగ్రఫీస్ చేస్తానండి. అందులో లేటెస్ట్గా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 108 ఐటమ్స్ ప్రజెంట్ చేయాలి అన్నమాచార్య కీర్తన. అది 108 రోజుల్లోనే కంపోజ్ చేసేసాను. ఒక్కోసారి ఒక ఐటమ్ మొదలెడితే 2-3 వెంటనే కంపోజ్ చేసేదాన్ని. అంటే ఇది 12 గంటల పాటు చేయాలి అన్నది నా కోరిక. ఇంతకు 20 ఏళ్ల క్రితం నేను 12 గంటల్లో వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారికి డెడికేట్ చేశాను. 12 మంది స్టూడెంట్స్తో ఆయనకు 72 ఐటమ్స్ చేసి ఇచ్చాను. దాని తర్వాత ఇప్పుడు 108 చేయాలని ఒక కోరిక ఉంది. అవి కంపోజిషన్స్ అన్నీ అయిపోయింది. బహుశా ఆ టైంలో నేను తెలియదు మనకి దేనివల్ల అని. అసలు ఇట్లా చిటికేసే లోపల ఏమైతుందో తెలియట్లేదు. డాక్టర్స్ అడుగుతారు పడ్డావా, ఎవరి తలకు తప్పదని. అదేమీ లేదని, జస్ట్ ఇటు నుంచి ఇటు తిరగదు. క్లాస్ చెప్పాను ఆ రోజు, ఇటు నుంచి ఇటు తిరుగుదాం అనుకున్నాను, సహకరించలేదు కాలు. అంతే, మరి 40 మెట్లు దిగొచ్చాను. తర్వాత November 4th అవుతే December 3rd ప్రోగ్రామ్ చేశాను. అంటే అటాక్ తర్వాతనే, స్ట్రోక్ తర్వాతనే చేశాను. 1 hour చేశాను. అంటే అవుట్ స్టేషన్ ప్రోగ్రామ్ చేసి వచ్చాను. స్టేజ్ మీదే ఎలా జరిగిందంటే స్టేజ్ మీద కొంచెం ఎమోషనల్గా ఉన్నాను. ఓకే. ఆ క్యారెక్టర్ కూడా కుంతి లీవింగ్ ది బేబీ ఇన్ ది నదిలో వదిలేదు, అది చాలా నేను ఎంజాయ్ చేసే క్యారెక్టర్. మరి ఎందుకు బాగా ఎమోషనల్ అయి పడిపోయింది స్టేజ్ మీద. అయినా కూడా అంటే ఇంత జరుగుతుందని నేను అనుకోలేదు. తర్వాత ఇక్కడికి వచ్చారు, ఏదో MRI అన్నారు, ఏదో అన్నారు. ద నెక్స్ట్ మూమెంట్ ది స్ట్రోక్ ఈజ్ ఎండెడ్ విత్ దిస్. రీకవర్ అవుతుందని నేను విన్నానండి. మీరు కొంచెం ఉంది, ఆశ అన్నది ఉండాలి కదండి. హోప్ టుమారో ఇస్ హోప్ కదండి. అది నిజం కూడా, వాస్తవం కూడా జరుగుతుంది. అంటే రేపు బాగుపడతా ఉంటేనే వాళ్ళు బతకగలరు. ఇప్పుడు ఉన్నదంతా జస్ట్ మీరు మెడికేషన్లో ఉన్నారు తప్ప అదేమి ఏమంటారు పర్మనెంట్ కాదు. ఖచ్చితంగా మీది విషయం ఏదైతే ఉందో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ మీరు ఆలోచన ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దాంతో ఫర్ ఎవర్ అప్పారావు గారికి నాట్యశాస్త్రం ఎలా ఉండిపోయిందో ఉషా గాయత్రికి అలాంటి ప్రాజెక్ట్ ఉంది ఒకటి, అది చేద్దాం, దాని గురించి ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా అవుతుందండి, ఖచ్చితంగా. అంటే ఫీల్డ్ వర్క్ ఉంది, టు కలెక్ట్ మ్యాటర్. ఓకే. వన్స్ ఇట్ ఈస్ కలెక్టెడ్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్. డెఫినెట్గా అవుతుందండి, ఖచ్చితంగా. మీరు తలపెట్టింది కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కంటెంట్ కనుక అండి. ఆయన బ్లెస్సింగ్స్ లైక్ దిస్ యు విల్ డెఫినెట్లీ యు విల్ నాట్ లీవ్ మై హ్యాండ్. అవునండి. ఇంకొకటి అండి, కొంచెం వెనక్కి వెళ్దాం అండి. చెప్పండి.
మీరున్నప్పుడు ఈ నాట్య కళలకు అక్కడ ఉండే డిసిప్లైన్ కానీ ఈ పద్ధతులన్నీ ఒక డిఫరెంట్ ఉండేయండి. రాను రాను స్మార్ట్ యుగం వచ్చింది, మొబైల్ యుగం వచ్చింది. ఇప్పుడంతా కళల్ని కూడా చాలా స్వైపింగ్ మెథడ్లో చూస్తున్నారు. అప్పటికి ఇప్పుడున్న వ్యత్యాసం మీరు గమనించింది? అంటే గట్టిగా చెప్పాలంటే అప్పట్లో గురువు గారు అంటే గౌరవం ఉండేదండి. అంటే గురువు ఏది చెప్తే అది. ఇప్పుడు గౌరవం లేదన్న కానీ అంటే ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తే రేపు బోర్డు పెట్టేస్తున్నారు. అయిపోవాలి, డ్యాన్స్ మొదలెడితే రేపు ప్రోగ్రాం కావాలి. అంటే ఓపిక లేదండి ఇప్పుడు వాళ్ళకి. సాధన కూడా తక్కువే. అంటే వచ్చేస్తుంది, ఏముంది, అది పెద్ద కష్టం కాదు. ప్రోగ్రాం చేసేయగలిగితే ఇంకెందుకు కావాలి. ఆ సాధన పట్ల ఓపిక అది లేదండి. అంటే గురువుల పట్ల కూడా అంటే వీళ్ళు మన్ని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మా గురువు గారు వాళ్ళ తండ్రి గారు ఎక్స్ట్రాడినరీ పర్సన్, పెద్దంత లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆయన 1 year పాటు ఒళ్ళు రుద్దించుకొని నూనె మర్దం చేసుకొని ఇవన్నీ చేయించేవాళ్ళు, చెట్లకు నీళ్లు పోయించి. అంటే వాళ్ళకంతా ఓపిక ఉంటే అప్పుడు స్టెప్ మొదలు పెట్టేవారు. ఇప్పుడు ఏముందండి, 2 క్లాసులుగా నాకు సరిగ్గా తీసుకోకపోతే 3వ క్లాస్కి వీళ్ళు రారు. అంటే కొంచెం శ్రద్ధగా డెడికేషన్ చాలా తగ్గిందండి. అంటే నేను గురువు గారు అంటే ఇంకంతే, గురువు గారు ఏం చెప్తే అది. గురువు గారు వచ్చి మధ్యాహ్నం వచ్చి కష్టమైన ఐటెం చేయమంటే కూడా నోరు మూసుకొని చేసేవాడు. ఇప్పుడు ఏంటంటే ఓపిక లేదు, పడిపోతున్నారు, చెమటలు గార్చి పడిపోతున్నారు. అంటే ఒక స్టెప్ 2 సార్లు కూడా ఒక 5 నిమిషాలు చేయలేదు. అందుకని ఆ సాధన అవసరం అండి. నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి, శిష్యుల పైన శ్రద్ధ ఉండాలి. ఇది మా గురువు గారు నేర్పించారు. గురువు మీద నమ్మకం ఉండాలి, ఈయన తప్పకుండా నన్ను పైకి తీసుకొస్తాడు. అలాగే శిష్యుల పట్ల శ్రద్ధ ఉండాలి గురువుకి. అంటే వీళ్ళు తప్పకుండా పైకి వస్తారు అని శ్రద్ధగా నేర్పాలి. అలాగే గురువు గారే మనకి పైకి తీసుకొస్తారు అన్న నమ్మకం శిష్యులకు ఉండాలి. ఇవి 2 తగ్గించారని నాకు అనుమానం. మీరు అన్నట్టు ఇట్లా ఇప్పుడు మీకు అవార్డ్స్లో హంస అవార్డు మొదలుకొని చాలా సంస్థల ద్వారా మంచి గౌరవమైన అవార్డ్స్ వచ్చినాయండి. తాజాగా అంటే ఒక రీసెంట్గా వచ్చిన అవార్డు కేంద్ర నాటక అకాడమీ అవార్డు వచ్చింది కదండి. దానికి సంబంధించి మీరు ఊహించారండి వస్తుందని? ఊహించలేదు, కానీ నా దృష్టి అంతా దాని మీద ఉండిందండి. అంటే ఏదైనా మనం అది హయ్యెస్ట్ రికగ్నిషన్ అంటే కాబట్టి కళాకారులకు అది హయ్యెస్ట్ రికగ్నిషన్. అంటే మిగతా పెద్ద అవార్డ్స్ కూడా ఆలోచించలేదు. ఇది వస్తే చాలా గొప్ప విషయం. అంటే మనం చేసిన కృషికి ఇన్నేళ్ల బట్టి ఈ గుర్తింపు వస్తే చాలు అనుకున్నాను. మీరు స్వయంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి స్వీకరించారు, తెచ్చుకొని వచ్చాను. చాలా సంతోషం అండి. అంటే ఈ టైంలో మీరు పట్టుదలగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి వచ్చారు. అంటే నేను అదే ప్రెసిడెంట్ గారు ఇక్కడ రారు కాబట్టి నేనే వెళ్ళి తెచ్చుకున్నా. అంటే ఆవిడ చేతిలోంచి తీసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. ఫైనల్గా 2 ప్రశ్నలు అండి. ఒకటి, మీరు భవిష్యత్తులో ఇంకేమనుకుంటున్నారు, మీ మనసులో ఇంకేం సంకల్పాలు ఉన్నాయి? రెండవది, ఇప్పుడున్న వర్ధమాన కళాకారులకి లేదా ఈ రంగంలోకి రావాలనుకుంటున్న వాళ్ళకి స్ట్రైట్ అవే ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇవన్నీ వాళ్ళ ఇష్టాలని బట్టి ఉంటుందండి. పట్టుదల ఉండాలండి. ఏదైనా సాధించాలి అన్నదా కోరిక ఉండాలి. కేవలం ఇది చేద్దాం అనుకోవడం సరిపోదు. అది చేసేటప్పుడు దాని వెనక చాలా అవసరం. అంటే దాన్ని సాధించాలి అన్నటువంటి పట్టుదల అవసరం. కేవలం ఇష్టపడితే లాభం లేదు, చాలా కోసం కష్టపడాలి చాలా. ఇదేనండి, రావాలనుకున్న వాడికి రావాలి అన్న కోరిక ఒకటే కాదు, దాని గురించి తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోవాలి. బికాజ్ నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన పురాణాలు అవన్నీ చదివాను. ఏమీ చదవకుండా సాహిత్యం గురించి తెలుసుకోకుండా ఏదో పాత్ర వేసేద్దాం అంటే సరిపోదు, సాధ్యం కాదు. ఇంకోటి, మీరు ఈ ప్రాజెక్ట్ చేయాలి అనేది ఏముందండి మీకు? ఉందండి, మనసులో ఉంది. కొంత ఫీల్డ్ వర్క్ అవసరం, కొంత విషయ సేకరణ అవసరం. అవన్నీ రాయడం మొదలెడతాను. రాస్తే చాలా అద్భుతమైన పుస్తకం అవుతుంది. అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అదొకటి నేను వదిలిపెట్టగలను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా చేయాలండి, నెరవేరుతాయండి ఖచ్చితంగా. నేను ఏదో ముఖస్థుతిగా అనడం కాదు, మీ యాక్టివిటీ కానీ, మీరున్న యాక్టివిటీ లేదా మీలోని సంకల్ప బలం అంటారు కదా, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. వాటన్నిటికీ గురువులు దేవుడు అండి, గురువుస్ అండ్ గాడ్, వీళ్ళ ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతానండి. వీళ్ళ వల్లే మనం ఏదైనా ఎన్నేళ్ళు చేయగలిగాం. ఇది ఈ పరిస్థితి నుంచి కూడా వాళ్ళే మనం గట్టినేస్తారని నమ్ముతున్నానండి. ఎందుకంటే వాళ్ళ పేరు నిలబెట్టారంటే ఉండాలి కదండి, మా లాంటి వాళ్ళు నిలబెట్టారు కనుకనే
కూచిపూడి అనగానే మద్దాలి ఉషా గాయత్రి గారు అనే పేరు వినబడతా ఉంటుందండి. దానికి ఎంత ఓపిక కావాలి, ఎంతో సహనం కావాలండి. దశాబ్దాల కృషి, దశాబ్దాల పాటు నిరంతర కృషి, శ్రమ, అంకితభావం ఈ 3 ఉంటే కానీ మీ స్థాయికి రావడం కష్టం అండి. ఎవరైనా సరే మీరు సాధించారు 100%. అయినా కానీ ఇంకా ఎంతో మీకు సాధించాలి, ఇంకా చేయాలని ఉంది కనుక ఉందండి. ప్రాజెక్ట్స్ నలుగుతూనే ఉంటాయి మైండ్లో, అవుతూ ఉంటాయి. అంటే ప్రస్తుతం ఖాళీగా ఉంటా కాబట్టి ఖాళీగా ఉండకుండా ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటాం. మీ కుటుంబ నేపథ్యం అంటే మీరు రఘురాము, అలాగే మీ పిల్లల గురించి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ రంగంలో ఉన్నారా లేదంటే వేరే రంగాల్లో ఉన్నారా? వాళ్ళెవరికి అంటే ఇంత అన్నట్టు వాళ్ళకి ఈ రంగంలోకి రాలేదు. ఒకదానికే సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేను యాక్టివిటీస్లో నేను ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చినా ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళెవరు కూడా ఇబ్బంది పెట్టలేదు నాకు. పెద్ద అబ్బాయి న్యూయార్క్లో ఉన్నాడు, పెద్ద కోడలు డాక్టరు. అంటే ఆ దానికి కూడా ఓపిక కావాలి, ఆ ప్రొఫెషన్కి కూడా. మంచి డాక్టర్ అండి, మంచి సర్వీస్ ఓరియంటెడ్. ఒకరు డాన్సర్ కూడా అన్నారు, కోడలు, రెండో కోడలు డాన్సర్ సౌందర్య అని. ఆ అమ్మాయి కూడా పాప చాలా కష్టపడుతుంది. మెల్లమెల్లగా అది కష్టపడ్డం అన్నది అలవాటు అవ్వాలండి. తను కూడా స్కూల్ పెట్టింది, అంటే ఎక్స్టెండెడ్, అంటే లెగసీ కంటిన్యూ చేస్తోంది. మంచి స్టూడెంట్స్ వాళ్ళు కూడా బాగా నేర్పే ఓపిక ఉంది అమ్మాయికి, బాగా చెప్తుంది. తను కూడా బాగా చేస్తుంది. అరంగేట్రం నా దగ్గరే చేసింది. అందరూ 45 మంది దాకా నా దగ్గర అరంగేట్రం చేశారండి. అమెరికాలో ఒక 10-12 మంది ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ స్కూల్ పెట్టి చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. నేర్పించి వాళ్ళు మళ్ళీ నాకు చూపిస్తారు, ఈ ఐటమ్ మీరు నేర్పించినట్టు ఉందా లేదా మళ్ళీ చేసి చూపించి, నేను కరెక్షన్స్ ఏమైనా చెప్తే మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ పంపిస్తారు నాకు వీడియో. అంటే దే డోంట్ వాంట్ టు చేంజ్, బికాస్ మీరు ఎంతో ఆలోచించి కంపోజ్ చేసి ఉంటారు కాబట్టి దాన్ని మార్చడం మాకు ఇష్టం లేదు. కాబట్టి దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పమని దే కనెక్ట్ మై సెల్ఫ్. అంటే చాలా మంచి స్టూడెంట్స్ అండి. అంటే వాళ్ళు అంటే అద్భుతంగా నేర్పిస్తారు పిల్లలకి. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ అందరి పిల్లలు గురువుల్లాగే ఉన్నారు. ఇంకొకటి అండి, నాకు అంటే ఇది నా పర్సనల్ ప్రశ్న, చెప్పండి. మీరు ఈ నాచరంగంలో, కూచిపూడి నాచరంగంలో చాలా ఎత్తుకు ఎదిగిన వారు, కానీ మిగతా వారిలాగా పేర్లు చెప్పను కానీ ఒక ప్రభుత్వం నుంచి ఒక స్థాయి పదవులు మీకు రాలేదేమో అని నాకు అనిపిస్తుందండి. ఇంకా రావాలి, కానీ ప్రభుత్వం కూడా అంటే అది పైరువేలు చేయకపోవడం వల్లనో లేదా ఇంకోటో కానీ యూనివర్సిటీ స్థాయి పదవులు కానీ లేదంటే నామినేటెడ్ పదవులు కానీ అలాంటివి మీకు వచ్చి ఉండాలి అని నేను ఫీల్ అవుతున్నాను. మీరు అలా దానిపై ఏదంటే ఏది మనం ఆశించకూడదండి. ఆశించకుండా వస్తేనే ఆనందం. ఆశించామనుకుంటే రాకపోతే మళ్ళీ ఈ రోజుల్లో ఆశతో పాటు ప్రయత్నం కూడా ఉండాలి. అది ఖచ్చితం అండి, ప్రయత్నం ఉండాలి. అలాంటివి ఇష్టం లేదు, మీరు చేయలేదని నేను ఫీల్ అవుతున్నాను. ఉండొచ్చు బహుశా. అంటే దేనికైనా పుష్ పుల్లు 2 ఉండాలి. అన్నట్టు లాగేవాళ్ళు లేరు, వెనక నుంచి తోసేవాళ్ళు. న్యూట్రల్ గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. గుర్తింపు వచ్చినప్పుడు వస్తుంది, రాకపోతే పెద్ద డిసప్పాయింట్ అవ్వలేదు, రావాలన్న ఆశ కూడా లేదు. వచ్చిందండి. ఇప్పటికే ఎంతో గౌరవమైన అంశావాడు కానీ, సాహిత్య అకాడమీ కానీ, కేంద్ర నాటక అకాడమీ కానీ అవార్డు కానీ, ఇవన్నీ చాలా ఉదాత్తమైనవే. ఇంకా రావాలేమో అని నేను ఫీల్ అయ్యానండి. మిమ్మల్ని నేను గత 30 ఏళ్ళుగా చూస్తున్నాను కనుక అందుకని అడిగాను. అది చూద్దాం, రావాలని మేము కోరుకుంటున్నామండి. ఇంకా మంచిది, రావాలి. ఏమైనా మా ఛానల్ కోసం సమగ్రంగా చాలా ఓపికగా, ఎంతో ఓపికగా ఎన్నో విషయాలు చెప్పారు. మీతో మాట్లాడడం అంటే కూచిపూడి కళారంగాన్ని, నాట్యాన్ని దగ్గర నుంచి దర్శించినట్టు, అలాగే చూసినట్టు, కాస్త కోస్త తెలుసుకున్నట్టు అవుతుందని అలాగే జరిగిందండి. ఆశాంతం కూడాను ఎంతో ఓపికగా చెప్పారు. చాలా ఎన్నో విషయాలు, మాకు తెలియని విషయాలు చెప్పారు. మీకు తెలిసిన వ్యక్తులకి, తెలియని వ్యక్తులకి కూడా ఎన్నో విషయాలు మీ గురించి తెలుసుకునే అవకాశాన్ని ఈ ఛానల్ ద్వారా కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. పేరున మీరు మరింత చలాకీగా, హుషారుగా, మేము కోరుకున్నట్టుగా మరోసారి ఏమంటారు వేదిక మీద మీరు నర్తించేయాలని అది అందరూ ఆశిస్తున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నామండి. ఆ దేవుడు మీకు అన్ని రకాలుగా సహకారం అందించాలని కోరుకుంటూ నమస్తే. కృతజ్ఞతలండి. అంటే నేను మీకు కావాల్సిన రీతిలో సమాధానం చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ వినే వాళ్ళకి అది అర్థమైతే చాలు. మా నాట్యం లాగే ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైతే చాలు మేడం. ఎవరికో మన సబ్జెక్టుకి
తెలియని వాళ్ళు, అవేర్నెస్ లేని వాళ్ళకి అవసరం లేదు. కానీ కొంతమంది ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా పామర్లు తెలుసుకుంటారు. రేపటి తరం, ఆ తరం, అంత మించిన తరాలు కూడా ఉషా గాయత్రి గారు ఎవరనేది తెలుస్తుంది. మీరు చెప్పిన విషయాలు ఇన్స్పిరేషన్ కలిగిస్తాయండి చాలామంది. కేవలం ఈ ఇంటర్వ్యూ ఆశాంతం కూడా మీ గురించి మాత్రమే మాట్లాడలేదు, కళారంగాన్ని గురించి, కళారంగంలో ఎదగడానికి కావాల్సిన స్పిరిట్ ఏంటి, స్ఫూర్తి ఏంటి, అంకితభావం ఏంటి, ఇవన్నీ తెలియజేశారు. అవన్నీ కూడా అందరికీ కూడా చాలా ఉపయోగపడతాయండి. అసలు నాట్యానికి పరిచయం చేసిన మా అమ్మగారు, నాన్నగారు పరిచయం అయిన తర్వాత దాంట్లో ఉన్నట్టు మెళకువలు నేర్పిన గురువు గారికి, మెళకువలు నేర్చుకున్న తర్వాత ఎట్లా ఆ సోపానంలాగా పైకి రావడానికి భవిష్యత్తుకి నాకు అండగా నిలబడిన నా కుటుంబం, రఘురామ్ గారికి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞతలు. సంతోషం. పిల్లలు కూడా నాతోనే ఉండి వాళ్ళు చేసినటువంటి సహాయం ఏమిటంటే నాకు ఎక్కడ అడ్డుపడకుండా నా కృషికి, నా పట్టుదలకి వాళ్ళు కూడా నాకు. మా రెండో అబ్బాయి వాడు ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి డాన్సరు, మంచి డాన్సరు, నా దగ్గర అరంగేట్రం చేసింది. ఇప్పుడు స్కూల్ నడుపుతూ దీన్ని కంటిన్యూ చేస్తుంది. ఐ వెరీ హ్యాపీ అబౌట్ దెమ్. మీ లెగసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. రెండో వాళ్ళకు ఒక కొడుకు, ఒక కూతురు, పెద్దవాళ్ళకు కూడా ఒక కొడుకు, కూతురు. పెద్దవాళ్ళ పిల్లలు దృశ్య, ధ్రువ, రెండవ అభైరా, ఆద్య. చాలా బాగున్నాయి. ధ్రువ అనేది ఎందుకంటే ధ్రువ గానం అనేది సెలెస్టియల్ వర్డ్, అంటే ఇంద్రలోకంలో వాటిట్లో ఆ పాడే పాటను ధ్రువ గానం అంటారు. అందుకని ధ్రువ పెట్టి, తర్వాత మాది విజువల్ ఆర్ట్ కదా, అందుకని దృశ్య. అభైరా, ఆద్య. కాబట్టి ఏదో డాన్స్ రిలేటెడ్ కానీ చాలా బాగుందండి. డాన్స్ రిలేటెడ్ గాను, తర్వాత చాలా వినడానికి అర్థవంతంగా చాలా బాగున్నాయి పేర్లు కూడా.